హలో మామ అందరికీ గుడ్ మార్నింగ్. ఏందిరో పొద్దున్నే ఎక్కడికో బయలుదేరాం అనుకున్నారు గదా! ఏం లేదు మామ మేము పని దగ్గరికైతే స్టార్ట్ అయిపోయాం. మేము పనిచేసే సామాన్లు. సామాన్లంటే ఏంటి అనుకున్నారు మామ బద్దలు, సిమెంట్ మూటలు అవన్నీ అయితే ఉంటాయి మా దగ్గర. అలాగే విలేజ్ మధ్యలో ఎళ్తున్నాం గాబట్టి పొద్దున్నే సూర్యుడికి నమస్కరించుకొని అలా వ్యూ అయితే అదిరిపోయిందనమాట. మీరు గూడా ఒకసారి చూడండి. అలాగా పని దగ్గరికైతే వచ్చామనమాట. ఇది సింటర్ అంటారు మామ. మేము బాత్రూమ్‌లలో ఎక్కువ ఉపయోగిస్తాం. మన ఆంధ్రాలో అయితే ఉండదు. కర్ణాటకలో అయితే ఉంటుంది గాబట్టి, ఇది వెయిట్‌లెస్‌గా బాత్రూమ్‌లలోకైతే ఉపయోగిస్తాం. ఎందుకంటే, ఆ స్ బేసిన్ కిందైతే ఏసి కొంచెం వెయిట్‌లెస్‌గా ఉంటుంది. మా కుర్రోళ్ళందరూ కలిసి మేమైతే లోడ్ అయితే చేస్తామన్నమాట బండికి. ఇక కొంచెం అయితే మిగిలిపోయింది. అలాగ మొత్తం లోడ్ చేసిన తర్వాత వేరే బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాలి. అదొక బిల్డింగ్ దగ్గర కూడా వచ్చాము. ఇది ఆచార్యగాడి. మేము లాంగ్ జర్నీకైతే వాడతాం మామ. ఈ బిల్డింగ్ కట్టింది మేమేను. చూడండి కొన్ని చిల్లర పనులున్నాయని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాం. అలాగే మేము బాత్రూమ్‌లో కంకరేయాలి కాబట్టి ఒక లోడు ఒక ట్రిప్ అయితే కంక్రీట్ తోలించుకున్నాం అనమాట. సరే ఇక్కడ లోపలికెళ్దాం. చూడండి ఇంత మాత్రం ప్యాసేజ్ వదిలిపెడితే మనకి నడవడానికైతే వీలుగా ఉంటుంది అది కాబట్టి, ఇయైతే బట్టలు ఉతుక్కునేయి మామ. ఇక్కడ కొన్నైతే కట్టేసామనమాట. ఇవి ఇంకా ప్లాస్టింగ్ చేయలేదు. ప్లాస్టింగ్ కూడా చేయాలి. ఇక్కడైతే మెయిన్ ఎంట్రీ ఇచ్చారు మామ. మెయిన్ ఎంట్రీ నుంచి వచ్చి మనకి బట్టలు ఉతుక్కోవడానికైతే ఉంటుందనమాట. ఇంత ఫ్రీగా ఉంటుంది కాబట్టి అందుకే అంత ప్యాసేజ్ వదిలాం. బ్యాక్ సైడ్ కూడా కొంచెం నడవడానికైతే ప్యాసేజ్ వదిలాం మామ. ఈలోగా అయితే పనయిపోయింది మామ. ఇంటికైతే బయలుదేరుతున్నాం. సాయంత్రం 6 గంటలకు గూడా ఇంత చలిగా ఉంటుందని అస్సలు ఊహించలేదు మామ. ఈలోగా మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం లైక్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని డైలీ అయితే అప్‌లోడ్ చేస్తాం మామ. సరే రేపటి వీడియోలో కలుద్దాం మామ. బాయ్ బాయ్.